బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో కూడా ఇలాంటి అరుదైన సంఘటనలు జరిగి ఉండవు అని నేను అభిప్రాయపడుతున్నా. 37వ తారీఖున 5 గంటల నుంచి రాత్రి 12:20 వరకు మా ఇంటి మీద, ఆఫీస్ మీద పెద్ద ఎత్తున దాడి చేశారు. ఒక విధంగా చంపడానికి ప్రయత్నం చేశారు. ఇల్లుని, ఆఫీస్ని ధ్వంసం చేశారు. నా ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా, కార్లు, అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. 7:20 పాటు విధ్వంసాన్ని సృష్టించారు. ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. 18 రోజుల తర్వాత న్యాయస్థానాల తీర్పుతో నేను బయటకు రావటం జరిగింది. ఆ తర్వాత నా ఇంటి మీద జరిగినటువంటి దాడి ప్రపంచమంతా చూసినా కూడా పోలీస్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. చాలా దురదృష్టం. అది భారతదేశ చరిత్రలోనే చాలా దురదృష్టం. నేను కంప్లైంట్ ఇచ్చేంత వరకు అసలు యాక్షన్కి వెళ్ళలేదు, కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. జనరల్గా పోలీసులు ఏం చేయాలంటే, ఒక సంఘటన జరిగితే సూమోటివ్గా కేసు బుక్ చేయాలి. నా ఇంటి మీద 31వ తారీఖున జరిగినటువంటి దాడి కానీ, సంఘటన కానీ, పోలీస్ హ్యాస్ నాట్ రిజిస్టర్డ్ ఈవెన్ ఏ కేస్. 1వ తారీఖున నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత, కోర్టు వారి యొక్క అనుమతితో నా లీగల్ అడ్వైజర్ చెప్తే కంప్లైంట్ రాసి సంతకం పెడితే, ఆ కంప్లైంట్ తీసుకెళ్ళిస్తే 2వ తారీఖున కేసు బుక్ చేశారు. ఎవరి మీద? నా ఇంటి మీద దాడి చేసిన వారి మీద నేను ఇచ్చిన కంప్లైంట్ను పురస్కరించుకొని. అప్పుడు దాకా ఆగాల్సిన అవసరం లేదు. పోలీస్ హ్యాస్ టు రిజిస్టర్ ఎ కేస్ సుమోటివ్. చేయలే అంటే ఇట్ సీమ్స్ పోలీసులు, తెలుగుదేశం వారు కుమ్మక్కై నా మీద దాడి చేశారు అనేటువంటి భావన కలిగే విధంగా ప్రవర్తించారు. సరే, కేసు రిజిస్టర్ చేశారు. ఏం కేసు రిజిస్టర్ చేశారో తెలుసా? అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను. 127 క్లాస్ 2, 189 క్లాస్ 2, 324 క్లాస్ 4, 329 క్లాస్ 4, 351 క్లాస్ 2 రెడ్ విత్ 190 BNS. ఆల్ ఆర్ బిలో 7 years. మీకు తెలుసు కదా, 7 years లోపుగా శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి కేసుల్లో పోలీసు వారే బెయిల్ ఇచ్చి పంపించవచ్చు. ఇది చట్టం. అందువల్ల ఈ కేసులు మాత్రమే రిజిస్టర్ చేసి వాళ్ళందరూ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. ఇంకో విషయం చెప్పనా మీకు, నా మీద కూడా ఇదే కేసులు. ఆల్ ఆర్ 7 years బిలో. నాకు మాత్రం బెయిల్ ఇవ్వాలి పోలీసు వారు. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు వారు రిమాండ్కి పంపారు. ఎంత పక్షపాత ధోరణితో పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. వాస్తవంగా నేను ఇచ్చిన కంప్లైంట్లోని సారాంశాన్ని మీకు ఒకసారి వినిపిస్తా. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు అవుతుంది. రాష్ట్రంలోనే చరిత్రలోనే ఇంపార్టెంట్ కేసు కాబోతుంది. దీన్ని పోలీసు వారు యాక్షన్ తీసుకోకపోతే, చట్టం తన పని తాను ఇక్కడ చేయకపోతే, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళి దీనిలో లాజికల్గా పోలీసు వారు చేసినటువంటి అఘాయిత్యాల గురించి, తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి అఘాయిత్యాల గురించి ప్రపంచానికి తెలియపరిచే విధంగా, డెసిషన్స్ వచ్చే విధంగా కోర్టుల్లో మేము ఫైట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. దీనిలో నేను రాసిన కంప్లైంట్లోని కొన్ని అంశాలు నేను మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా. చాలా చిన్న అంశాలు మాత్రమే. ఇన్ వ్యూ ఆఫ్ ది సీరియస్నెస్ ఆఫ్ ది అఫెన్స్ కమిటెడ్, ఐ మస్ట్ రెస్పెక్టబుల్లీ రిక్వెస్ట్ యూ టు రిజిస్టర్ an FIR forthwith for all applicable cognizable offences. ఏవైతే కాగ్నిజబుల్ అఫెన్సెస్ అప్లై అవుతాయో వాటన్నిటి మీద మీరు నా ఇంటి మీద జరిగిన దాడి మీద కేసు రిజిస్టర్ చేయండి అని రాశా. దానిలో ఇంక్లూడింగ్ అఫెన్స్ రిలేటింగ్ టు అటెంప్ట్ టు మర్డర్, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, అది కూడా పెట్టండి అన్నా. అన్లాఫుల్ అసెంబ్లీ, రైటింగ్ విత్ డెడ్లీ వెపన్స్, క్రిమినల్ ట్రెస్పాస్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, క్రిమినల్ ఇంటిమిడేషన్ అండ్ మిస్చీఫ్ కాజింగ్ డ్యామేజ్ టు ప్రాపర్టీ. నా ప్రాపర్టీని డ్యామేజ్ చేశారు, కార్లు బగలగొట్టారు,
నా మిత్రుల కార్లు పగలగొట్టారు, ఇల్లు పగలగొట్టారు, ఆఫీస్ పగలగొట్టారు, ఫర్నిచర్ పగలగొట్టారు. వీటన్నిటి మీద డ్యామేజీ ప్రాపర్టీ అగైన్స్ట్ ఆల్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్. ఐ ఫర్దర్ రిక్వెస్ట్ యూ టు ఐడెంటిఫై, గుర్తించండి, ట్రేస్ అండ్ అరెస్ట్ ఆల్ ది అక్యూజ్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కమిషన్ ఆఫ్ ది సెడ్ అఫెన్స్, సీజ్డ్ అండ్ ప్రిజర్వ్ ఆల్ వీడియో అండ్ ఫోటోగ్రాఫ్ ఎవిడెన్స్ అండ్ కండక్ట్ ఎ ఫెయిర్, ఇంపార్షియల్ అండ్ ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ అకార్డెన్స్ విత్ ఆల్. నేను రాసిన దానిలో ఏమైనా తప్పుందో చెప్పమని అడుగుతా ఉన్నా ప్రజానీకాన్ని. మీరు ఎమ్మటే యాక్షన్లోకి రండి. ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి తీసుకోండి, వీడియోలు ఉన్నాయి తీసుకోండి. అన్ని టీవీ కెమెరాల్లో వచ్చేసినాయి, ఆల్ ఛానల్స్ అక్కడే ఉన్నాయి ఆ రోజు. వాటిలో తీసుకోండి. అంటే ఇంతవరకు ఈ సింపుల్ సెక్షన్స్తో కేసు బుక్ చేసి వాళ్ళని బయటికి పంపించేశారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. వాళ్ళు పెట్టి ఏంటి, 127(2) అంటే 1 year పనిష్మెంట్, 189(2) 6 months పనిష్మెంట్, 324(4) మిచీఫ్ 2 years పనిష్మెంట్, 329(4) clause 4 criminal trespass and house 1 year, 351 clause 2 criminal intimidation 2 years. అన్ని బిలో 7 years. ఎందుకంటే శుభ్రంగా ఎక్యూజ్డ్ అందరినీ కూడా బెయిల్ ఇచ్చి పంపించడానికి కావాల్సిన సెక్షన్స్ మాత్రమే వేశారు ఆ సిఐ గారు. ఆ సిఐ గారు తెలుసు కదా, గంగా వెంకటేశ్వర్లు గారు లోకేష్ గారి బంధువు. ఇంతకు ముందు కూడా చెప్పేవాళ్ళు చెప్పట్లా. గంగా వెంకటేశ్వర్లు గారు సింపుల్గా ఇవి వేసేసి వాళ్ళని రిలీజ్ చేసి పంపించారు. వాళ్ళ పోలీస్ స్టేషన్కి వచ్చారో కూడా నాకు తెలియదు. ఇలా పార్షియల్గా వ్యవహరించారు. రెండో అంశం ఏంటంటే అసలు నిజంగా వేయాల్సిన సెక్షన్స్ ఏమిటాయంటే 118 clause 2 వాలంటరీ కాజింగ్ హర్ట్ ఆఫ్ గ్రీవియస్ హర్ట్ బై డేంజరస్ వెపన్స్ అండ్ మీన్స్. డేంజరస్ వెపన్స్ తీసుకొచ్చారు వాళ్ళు. చూసారు కదా, పలుగులు, కత్తులు, రాడ్లు, పెట్రోల్ బాంబులు తీసుకొచ్చారు. దీనికి ఇంప్రిజ్మెంట్ ఫర్ లైఫ్. ఇది వేస్తే ఇంప్రిజ్మెంట్ లైఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళని రిలీజ్ చేయడానికి వీలు కాదు కాబట్టి ఆ సెక్షన్ వేయలే. ఇంకోటి 109 అటెంప్ట్ టు మర్డర్, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, నా పిల్లల్ని చంపడానికి ప్రయత్నం చేశారు. ఇదేమంటే ఇది 10 years, దీన్ని ఇలా. 192 వాంటన్లీ గివింగ్ ప్రొవకేషన్ విత్ ఇంటెంట్ టు కాజ్ రైట్స్ ఇన్ రైటింగ్ బి కమిటెడ్ ఇఫ్ నాట్ కమిటెడ్. ఇది కూడా 1 year. ఇది పెద్ద ప్రాబ్లం. ఈ రెండు సెక్షన్స్ వెయ్యవలసినటువంటి సెక్షన్స్ వెయ్యకోకుండా ముద్దాయిలకు అనుకూలంగా ఉండే విధంగా గంగా వెంకటేశ్వర్లు అనేటువంటి ఒక సిఐ లోకేష్ బంధువు ప్రవర్తించినటువంటి పరిస్థితిని మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. అదే విషయాన్ని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి చెప్పడం జరిగింది. మేము ఫైనల్గా కోరింది ఏంటంటే, ఈ గంగా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఎక్యూజ్డ్తో కొల్లుడైపోయాడు కాబట్టి ఒక సుపీరియర్ ఆఫీసర్తో లేదా ఒక సిట్తో విచారణ జరిపించి దీనిలో న్యాయం చేయండి అని ఈ మొదటి రిప్రజెంటేషన్ మేము ఇవ్వటం జరిగింది అని ఈ సందర్భంగా చెప్పదలుచుకుని ఏం యాక్షన్ తీసుకుంటారో నేను తర్వాత చూస్తాం. ఇంకా పోతే ద నెక్స్ట్ రిప్రజెంటేషన్ 2 ఇచ్చాను. మొదటి దాని పరిస్థితి అది. రెండవ రిప్రజెంటేషన్ ఏంటంటే ఇది చాలా విచిత్రమైన ఘోరమైన పరిస్థితి. 10:20కి రాత్రి నన్ను అరెస్ట్ చేశారు అఫీషియల్గా. అరెస్ట్ చేయగానే మా మిత్రులందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అమ్మాయ రాంబాబు బతికిపోయాడరా, లేకపోతే ఏమైపోయేవాడు, అంతమంది పోలీసులు ఉన్నారు, అయినా సరే పెట్రోల్ బాంబులు వేస్తున్నారు, పరుగులేసి ఇల్లు పగలగొడుతున్నారు, 10:20కి అరెస్ట్ చేశారంటే పోనేలే సేఫ్లోకి వెళ్ళిపోయాడు, జైల్లోకి వెళ్ళిపోతాడు, అక్కడైనా సేఫ్గా ఉంటాడని సంతోషపడ్డారు ఒక విధంగా. ఆ తర్వాత కూడా 12:20 దాకా వెళ్ళా అక్కడే ఉన్నారు ఈ మాబ్ అంతా, తెలుగుదేశం నాయకులందరూ కూడా. 12:20కి వాళ్ళకి అలుపు వచ్చింది, వెళ్ళిపోయారు. పోలీసులు ఏం పంపలా, అలుపు వచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకొక పెద్ద విషయాన్ని మీకు నేను కోర్టులో కూడా వివరించాను, దాని మీద రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అదేమిటంటే, నల్లపాడు పోలీస్ స్టేషన్లో 10:40కో 10:60కో నన్ను లాకప్లో వేసిన తర్వాత 2:30కి నన్ను లాకప్ నుంచి బయటికి తీశారు. పాస్ పోసుకోవడానికి తీలా, మంచిలు తాగడానికి తీలా, ఎందుకంటే లోపలే బాత్రూమ్ పడితే లోపలే వాటర్ బాటిల్ ఉంది. తీసుకొచ్చి నల్లపాడు పోలీస్ స్టేషన్లో పైకి తీసుకెళ్లి అక్కడ రూమ్లో కూర్చోబెట్టి
నన్ను హెరాస్ చేయడానికి ప్రయత్నం చేశారు. కాళ్ళని పైకి లాగటం, పగలదీయటం. ఇద్దరు కానిస్టేబుల్స్, ఈ వంశీ అనే సిఐ, గంగా వెంకటేశ్వర. అసలు గంగా వెంకటేశ్వర ఎందుకు వచ్చాడు తెలియదు. రాత్రి 2:30కి వచ్చాడు డ్రెస్సులో. అంటే నన్ను హింసిస్తుంటే చూడసి ఆనందపడదామని వచ్చాడో లేకపోతే లోకేష్ పంపించాడో నాకు తెలియదు. వచ్చి అక్కడ హెరాస్ చేయడానికి ప్రయత్నం చేశారు. తర్వాత మళ్ళీ తీసుకొచ్చి లాకప్పులు వేశారు. వాళ్ళ దృష్టిలో హెరాస్ చేసినట్టే లెక్క. పైకి చెప్పుకున్నారేమో మరి కెమెరాలు కూడా ఇట్ట కదిపారు. మరి తీశారో లేదో నాకు నాలెడ్జ్ లేదు. ఆ తర్వాత తీసుకొచ్చి లాకప్లు వేశారు. దీని మీద ఎంక్వైరీ చేయమని ఎస్పీ గారిని అడిగారు. అది ఒక రెండవ రికమెండేషన్. దానితో పాటు అక్కడ సీసీ కెమెరా ఉంది. పని చేస్తుందో లేదో నాకు తెలియదు. పని చేసి ఉండాలంతే. ఎందుకంటే కోర్టు వారు ఆదేశించారు. అక్కడ 2 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ 2 సీసీ కెమెరా ఫుటేజ్ని రిజర్వ్ చేయండి, సీజ్ చేయండి, మీ దగ్గర పెట్టండి అని ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది. బండారం బయట పడిపోద్ది. అసలు 2:30 నన్ను బయట తీయాల్సిన అవసరం ఏంటి? సెల్ వేసిన తర్వాత తీశారంటే తప్పు చేసినట్టే కదా. దీని మీద కూడా వారిని ఎంక్వైరీ చేసి అవి సీజ్ చేయవలసిందిగా ఎస్పీ గారిని మేము కోరడం జరిగింది. డీజీపీ గారి దగ్గరికి కూడా ఈ రిప్రజెంటేషన్తో ఇప్పుడు వెళ్ళబోతున్నాం. సో టోటల్గా ఇచ్చినటువంటి 2 రిప్రజెంటేషన్స్ కూడా జరిగినటువంటి ఘోరమైనటువంటి దాడిని పోలీస్ ఫెయిల్ టు కంట్రోల్. పోలీస్ వారు కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయిపోయారు. ఎందుకు ఫెయిల్ అయిపోయారు నాకు తెలియదు. ఎవరు ఒత్తిడి ఉందో నాకు తెలియదు. ఒక ఆయన అన్నాడు అంబటి రాంబాబు గారికి 24 గంటల్లో సినిమా చూపిస్తాను అని. ఎవరో కాదు, పెమ్మసాని కేంద్ర మంత్రి గారు. ఆయన చూపించిన సినిమా అనుకుంటే ఇది. ఆయన కుట్రదారుడు. ఈ మొత్తం ఎపిసోడ్లో పెమ్మసాని ఈజ్ ఏ 120B కిందకు వస్తాడు ఇన్వెస్టిగేషన్ చేస్తే. గంగా వెంకటేశ్వర కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే, పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే చేయట్లే వాళ్ళు. పెమ్మసానే మొత్తం నడిపాడనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎందుకంటే సినిమా చూపిస్తా అన్నాడు, సినిమా చూపించాడు. సరే, ఆ సినిమా సంగతి తర్వాత చూద్దాం. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరిగితే కేంద్ర మంత్రి పెమ్మసాని 120B కిందకి వస్తాడు. కానీ పోలీసు వారు రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వారు రక్షించే ప్రయత్నం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు వదిలిపెట్టడు. గుర్తుపెట్టుకోండి. న్యాయస్థానాలకు వెళ్లి పెమ్మసాని సహితం దీనిలో ఎక్యూజ్డ్ అనే దాన్ని నిరూపించేటటువంటి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇంత ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ ఆవేదనతో చెప్తున్నా నేను. ఐఎమ్ నాట్ ఎ ఫ్యాక్షనిస్ట్. హత్యలు చేయలేదు, హింసను ప్రోత్సహించలేదు. 89 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఒకసారి రేపల్లిని రిప్రజెంట్ చేశాను, ఒకసారి సత్యనపల్లిని రిప్రజెంట్ చేశాను, మంత్రిగా ఉన్నాను. ఎక్కడ గొడవలని ప్రోత్సహించేటటువంటి మనస్తత్వం కానటువంటి అంబటి రాంబాబు ఇంటి మీద పడి భార్యా బిడ్డల్ని హింసించి, మానసికంగా నన్ను హింసించి, పోలీసులతో కొల్లుడయి ఈ రకంగా చేసిన దానికి మిస్టర్ పెమ్మసాని మూల్యం చెల్లించవలసింది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. నా మీద ఇంత దుర్మార్గమైన దాడి చేసి ఒక వికటాట్టహాసంగా నవ్వుకుంటున్నారు చంద్రబాబు గారు, పెమ్మసాని గారు, లోకేష్ గారు. వీళ్లే నిజంగా ఎక్యూజులు. ఆ వచ్చిన అంతా చిన్న చిన్న వాళ్ళు. వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోవాలా. వాళ్ళ మీద యాక్షన్ లేదు. వాళ్ళకి రక్షణగా వచ్చేస్తుంది పోలీసు, నాకు మాత్రం రక్షణగా రాదు. కాబట్టి ఈ రెండింటినీ ప్రాథమికంగా నేను ఎస్పీ గారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళా డీజీపీ గారికి కూడా ఇప్పుడు వెళ్ళిస్తాం. ఆల్రెడీ కోర్టులో 2 రిట్ పిటిషన్స్, ఒక రిట్ పిటిషన్ వేశాం. అదేంటంటే పోలీసు వారు బిలో 7 years సెక్షన్స్ ఉన్నటువంటి నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయకూడదు, ఇట్ ఈస్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అని ఆల్రెడీ వీ ఫైల్ ఇన్ ది రిట్ పిటిషన్. అలాగే మ్యాజిస్ట్రేట్స్ ఎవరైతే లీగల్ ఆఫీసర్స్ ఉన్నారో వారు ఎట్టి పరిస్థితుల్లో నన్ను రిమాండ్కి పంపకూడదు. వాళ్ళు రిమాండ్కి పంపారు కాబట్టి వారి మీద కూడా డిపార్ట్మెంటల్గా యాక్షన్ తీసుకోమని రిజిస్ట్రార్ గారికి ఇవ్వడం జరిగింది. నేను యాతావాత చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ సంఘటన మొత్తంలో పోలీసు వారు మాకు సహకరించకపోతే, ఒకవేళ పోయినా ఇంతవరకు సహకరించలేదు, వాళ్ళకే సహకరించారు.
చట్ట ప్రకారంగా న్యాయ ప్రకారంగా న్యాయ వ్యవస్థ, ఇండిపెండెంట్ న్యాయ వ్యవస్థ ఒకటి ఉంది భారతదేశంలో. పోలీసు వారి మీద విశ్వాసం పోయిందేమో కానీ న్యాయ వ్యవస్థ మీద మాత్రం విశ్వాసం ఎవరికి పోలేదు. ఆ న్యాయ వ్యవస్థ ద్వారా చట్ట ప్రకారం జరగవలసిన అన్ని కార్యక్రమాలు పోలీసు వారి చేత చేయించేటటువంటి కార్యక్రమాన్ని న్యాయస్థానం ద్వారా చేస్తామని. అఫ్కోర్స్ న్యాయస్థానాలు అంటే ఇట్ విల్ టేక్ టైం, యాక్షన్కి టైం పడుతుంది, సుదీర్ఘకాలం ఫైట్ చేయాల్సి వస్తుంది. సుదీర్ఘకాలం న్యాయస్థానాల్లో ఇఫ్ నెససరీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి దీనిలో న్యాయం జరిగే విధంగా, ఇలాంటి సంఘటన జరిగితే ఇలాంటి పరిణామాలుంటాయి అని క్రిమినల్స్కి, దుండగులకి తెలిసే విధంగా న్యాయస్థానాల ద్వారా, ఇప్పుడంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పోలీసులు దుండగులు కలిసిన న్యాయ వ్యవస్థ మాత్రం సహించదు అని చెప్పే రీతిలో దీనిలో సారాంశం రావాలనేటువంటి తాపత్రయంతో మేము ప్రయత్నం చేయబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్లి దీన్ని సాధించే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఒక అడుగు కోర్టులో వేశాం, హైకోర్టులో, మరొక అడుగు ఇవాళ రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, మళ్ళీ డీజీపీ గారికి ఇస్తాం. తర్వాత మళ్ళా వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే రీజనబుల్ టైంలో వీ విల్ గో టు ది కోర్ట్స్, న్యాయస్థానాలకు వెళ్తాం, హైకోర్టుకు వెళ్తాం, అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళి దీనిలో న్యాయాన్ని నిగ్గు తేల్చే విధంగా, లాజికల్గా దీనికి ఎండ్ జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ఈ సందర్భంగా తెలియపరచనున్నాను. ఒకే ఒక పేరు పెట్టారు, ఇన్ని పేర్లు పెడితే ఒకే ఒక పేరు పెట్టారు. ఎవరి పేరు? అండ్ అదర్స్ అని పెట్టారు. ఏమి యాక్షన్ తీసుకెళ్ళి టిల్లో ఎంత దుర్మార్గంగా ఉంది అనేది ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను నేను. అంతే, దీనివల్ల ఏమవుద్ది ఏంటంటే తర్వాత విషయం, ప్రజలు దీన్ని తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సంఘటన ప్రాంతానికి ఆ రోజు ఎస్పీ గారు వచ్చి పెట్టారు అనేది చెప్తున్నారు. మరి అలాంటప్పుడు అదే ఎస్పీకి మీరు రిప్రజెంటేషన్ ఇస్తారు అంటే ఆ సమస్యని ఆయన సాల్వ్ చేయాల్సిన సమస్యని అది. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వ్యవస్థ పొల్యూట్ అయింది, అయినా ఆ వ్యవస్థకి రిప్రజెంటేషన్ ఇచ్చాము. మీరేది ఏంటంటే పోలీసులే ఆ రోజున దాడిలో వాళ్ళకి సహకరించారని చెబుతున్నారు కదా, వాళ్ళకే రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా అని మీరు అంటున్నారు. ఎస్, ఇచ్చాం. వాళ్ళు ఏమన్నా రియలైజ్ అవుతారేమోనని. రియలైజ్ కాకపోతే న్యాయస్థానం ఉంది కదా, వీళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వకుండా న్యాయస్థానానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కాబట్టి రిప్రజెంటేషన్ ఇస్తాం, రీజనబుల్ టైంలో వాళ్ళు యాక్షన్ తీసుకుంటే వెల్, రీజనబుల్ టైంలో యాక్షన్ తీసుకోకపోతే హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తాం. ఇది సిస్టంలో చేయవలసినటువంటి బాధ్యత. ఒక బాధ్యత గల పౌరుడుగా నాకు ఉంది కాబట్టి పోలీసు వారికి ఇచ్చాం, డీజీపీ గారికి ఇస్తాం. ఇది ఒక సిస్టమ్. ఈ సిస్టంలోకి మేము వెళ్ళి ధర్మంగా మేము చేయాలని అనుకుంటున్నాం, లాజికల్గా. అది చాలా రోజుల తర్వాత ఏమన్నా అసలు ఎస్పీ గారు వచ్చినప్పుడు మేము కలవాలా, ఇదే రిప్రజెంటేషన్ కలిసాం. ఆ రిప్రజెంటేషన్ తీసుకున్నారు గౌరవంగా, దట్స్ ఆల్. కూర్చోబెట్టి మాతో ఏం మాట్లాడింది లేదు, ఏమీ లేదు. ఆయన డ్యూటీ అయింది, మన డ్యూటీ మనది. ఆయనకుండే ఇబ్బందులు ఆయనకుంటాయి, మాకుండే ఇబ్బందులు మాకుంటాయి, మీ అందరికీ తెలుసు. ఓకే, విల్ సీ. ఇంకా ఎక్కడో పోలీసు వారు రియలైజ్ అవుతారు, ధర్మాన్ని చేస్తారనే ఆశ ఉంది. ఆ ఆశ కూడా అడుగండినప్పుడు హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. ఓకే, అమ్మటి వాయిస్లో ఫైర్ తగ్గడానికి అలాంటి దాడులు జరుగుతున్నాయి, కానీ అమ్మటి వాయిస్లో ఫైర్ ఎక్కడ తగ్గలేదా? పెరిగిద్ది, తగ్గదు, ఇంకా పెరిగిద్ది. ప్రాణాలకు తెగించైనా పోరాటం చేస్తా. ఎంత ఘోరం అండి! నా ఫైర్ తగ్గించడానికి నన్ను అరెస్ట్ చేస్తారా? నా ఫైర్ తగ్గించడానికి నన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తారా? నా ఫైర్ తగ్గించడానికి 18 రోజులు జైల్లో పెడతారా? ఇంకా పదునెక్కుతా, ఇంకా ఫైర్ అవుతా. ధర్మం కోసం, న్యాయం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ పోరాటం ఆగదు అనేది మరొక్కసారి తెలియపరుస్తున్నా. చెప్పాగా, జైల్లో ఉన్నప్పుడు చెప్పా, తగ్గేదే లేదని. ప్రశ్నే లేదు. అట్ట ఎక్కడ పడితే అక్కడ అనరు, మళ్ళీ జైల్లో పెట్టినప్పుడే అంటాం. ఓకే, సో ఫైర్ తగ్గదు, దానిలో మీరు ఏ విధమైన సందేహపడాల్సిన అవసరం లేదు. అడ్డబద్దగా చూపించర్లే, ఐ డోంట్ వర్రీ. సంక్రాంతి ఆగాగు, సంక్రాంతికి డ్యాన్స్ చేస్తాను, జైల్లో ఉన్నప్పుడు సింబల్ ఇస్తాను. ఆగా నువ్వు ఇప్పుడు ఆ రోజును కూడా నేను ఎందుకన్నాను మీరు అర్థం చేసుకోండి. ఏదో హోంమంత్రి గారు ఉందంట, మాజీ మంత్రి గారు అంత
ఇదిగా అంటున్నాను. ఎందుకన్నాను నేను? ఇలా మాట్లాడే అవకాశం నాకుందా? మీరు వస్తే నాకు ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం ఉందా? నా గురించి ఏమనుకుంటున్నారు చాలామంది అని నాకు అనుమానం. రాంబాబు పని అయిపోయింది అనుకునేవాడు ఉంటాడు ఒకడు, రాంబాబు అయిపోయాడు అనుకుంటాడు ఒకడు, రాంబాబు ధైర్యం కోల్పోయాడు అనుకుంటాడు ఒకే ఒక్క సింబల్తో రాంబాబు ధైర్యం కోల్పోలేదు, రాంబాబు తగ్గలేదు, రాంబాబు తగ్గడు. కేసు మీద కేసు పెట్టినా, పీటీ వారెంట్ మీద పీటీ వారెంట్ పెట్టినా, లోపల ఎన్ని రోజులు పెట్టినా తగ్గేదే లేని చెప్పడానికి సింపుల్గా ఒకే ఒక్క జంక్చర్తో మీ అందరికి అర్థమైంది కదా. అలాంటి సందర్భంలో వాళ్ళు మాట్లాడడానికి ఇంత అవకాశం ఇచ్చినప్పుడు ఇంక జంక్చర్స్ ఎందుకు? మాట్లాడుతున్నా కదా. అందువల్ల బ్రదర్ ఫైర్ తగ్గదని కూడా మరొకసారి చెప్తున్నా. థ్యాంక్ యూ. మా అధినేత తగ్గమండవు పెరగమండవు, అది ఆయన చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేస్తాడు. మా అధినేత ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి. నేను ఖచ్చితంగా మా అధినేత ఆశీస్సులు పొందే విధంగా, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు పొందే విధంగా చట్ట ప్రకారంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తే ఈ అంబటి రాంబాబు తప్ప చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటి ధోరణి నాకు ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఎవడండి చెప్పింది? ఎవడు చెప్పాడు చెప్పు? ఒక మాట చెప్పు. నోరు పొరపాటున జారితే క్షమాపణ చెప్పిన వాడు ఎవడైనా ఈ రాష్ట్రంలో ఉన్నాడా? అంబటి రాంబాబు తప్ప. చెప్పంటున్నా నేను, అంబటి రాంబాబు తప్ప. నోరు జారితే ఆవేశంలో క్షమాపణ చెప్పినటువంటి వ్యక్తి చివరివాడు, మొదటివాడు అవుతాడు అంబటి రాంబాబు. నాకు జ్ఞానం ఉంది, నాకు ఏది తప్పో రైటో గ్రహించే శక్తి ఉంది. ఆ క్షణంలో గ్రహించలేకపోయాను, ఎమ్మటే వచ్చి చెప్పాను కదా. ఎవడైనా చెప్పారా పొలిటికల్గా? ఎంతమంది నోరు జారారు? ఎవడైనా చెప్పాడా? అంబటి రాంబాబు చెప్పాడు. అది నా యొక్క నైజం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే నా ధైర్యం, అదే